మరి కాసేపట్లో అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో అయితే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద యాత్ర అయితే జరగనున్న నేపథ్యంలో ఈ సందర్భంగా అయితే భారీ జన సమీకరణ కూడా చేసే ఆలోచనల బీఆర్ఎస్ చేస్తుంది. ఈ సందర్భంగా మాతో మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని తెలుసు. చెప్పండి, ఇప్పుడు నాకు తెలుసు, ఈ మనోళ్ళ స్క్వాడ్ నాకు తెలుసు. చెక్ చేసి ఈ సభ అనేది ఏ విధంగా జరగబోతుంది? డెఫినెట్గా ఈ సభకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం. జీవన్ రెడ్డి గారి చేరిక మా పార్టీకి చాలా బలాన్ని ఇస్తుంది. ఈ ప్రాంతంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి వారి చేరిక మా పార్టీకి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అయితే సంజయ్ గెలుపొందిన నేపథ్యంలో అతను ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పి చెప్తున్నారు. అతని ప్రత్యేకంగా కాంగ్రెస్లో చేరని చెప్పి జీవన్ రెడ్డి అయితే ఇక్కడ చేరిన నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్కి ఏ విధంగా లాభం చేకూరుతుంది, అటువైపు కాంగ్రెస్కు సంజయ్ వెళ్ళిన పరిస్థితిలో అక్కడ ఎలా ఉంటుంది? అంటే రెండు విషయాలు ఇక్కడ. జీవన్ రెడ్డి గారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు ఉన్నారు. వారికి అన్యాయం జరిగింది, అది ప్రపంచమంతా చూస్తూ ఉంది. సో ఇంకా అవమానాలు భరించలేక వారు పార్టీలోకి వస్తూ ఉన్నారు. సంజయ్ గారేమో మా పార్టీ గుర్తు మీద గెలిచి వారు కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఆయన ఇవాళ మా పార్టీ చేస్తున్నటువంటి సభకు సంబంధించి ఆయన ఏదో కుట్రలు చేస్తూ ఈ రకమైనటువంటి చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జీవన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇవాళ 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ డిక్లరేషన్లలో చెప్పిన మాటలు కానీ ఒకటి కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తలేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా ఆ సోయి లేదు, చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వం పట్ల విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఇవాళ తెలంగాణ ప్రజలంతా రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి నేను కూడా కేసీఆర్ గారి దగ్గరికి పోవాలని చెప్పి పోతున్నానని చెప్పినవారు. కాంగ్రెస్ 2.5 సంవత్సరాల కాలంలో మేము అన్ని ఇటు గృహజ్యోతి కావచ్చు ఇతర హామీలు అయితే నెరవేర్చామని చెప్తున్నారు. ఇటు బీఆర్ఎస్ ఏమో ఎలాంటి హామీలు నెరవేర్చాలి అన్నది దాన్ని మీరు ఏ విధంగా? ఒక్కటంటే ఒక్క హామీ కూడా వాళ్ళు నిలబెట్టుకోలేరు, అమలు చేయలేరు. నిజంగా వాళ్ళు అమలు చేసినట్టుంటే, వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టుంటే మా పార్టీలో నుంచి తీసుకొని పోయిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు పట్టుకురావాలి. ఆ ఉప ఎన్నికలు తేలుస్తారు జనం. వీళ్ళు చెప్పిన గ్యారంటీలు అమలు చేసిర్రా, అమలు చేయలేరా, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఏందనేది ప్రజలు తెలుస్తారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే బీఆర్ఎస్లో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో కవిత వెళ్ళిపోయారని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా హరీష్ రావు కూడా ఢిల్లీకి వెళ్ళారు, బీజేపీతో మంతనాలు చేసేందుకు వెళ్ళారని చెప్పేసి ఒకటి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీన్ని ఏమంటారు? అదొక మూర్ఖుడు, పిచ్చోడు మాట్లాడినటువంటి మాట తప్ప ఇంకోటి కాదు. మొన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు ఇక్కడికి జగిత్యాలకు వచ్చినారు. మీటింగ్ ఏర్పాట్లు అన్నీ కూడా వాళ్ళు పర్యవేక్షించారు, చూసిరు. జీవన్ రెడ్డి గారి ఇంటికి కూడా మేము పోవడం జరిగింది. సో ఇవాళ పార్టీ ఆదేశానుసారం కేసీఆర్ గారు చెప్తేనే వినోద్ గారు ఎక్స్ఎంపీ, వద్దిరాజు రవిచంద్ర గారు, అదేవిధంగా హరీష్ రావు గారు ఢిల్లీకి పోయినారు తప్ప ఇంకోటి కానే కాదు. మొన్న వారు వచ్చిపోయినారు కదా, మీటింగ్ ఏర్పాట్లు చూసినారు కదా, జిల్లా పార్టీ ఆఫీస్లో రివ్యూ చేసినారు కదా. సో ఈ రకంగా కావాలని చెప్పి కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్న మాటలు తప్ప ఇంకోటి కాదు. ఏదేమైనా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ మరోసారి అధికారం చేపట్టగానే ముందుకెళ్తుందని చెప్తున్నారు. ఈరోజు అయితే అంతర్గత కుమ్ములాటలు ఏ విధంగా లేవు, అయితే కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తారని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.